Morning, officers. Time for today's current affairs videos. Uh, Date 5th January 2026. Three newspapers cover చేయడం జరుగుతుంది. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ మింట్ మూడింటిని కవర్ చేస్తాం. సో లెట్స్ హావ్ a quick glance. సో ఫస్ట్ టాపిక్ చూద్దాం. అసలు ఈరోజు టాపిక్స్ ఏంటో. My apologies, not feeling well, so please. The struggle to count women's labor, very important topic. Paper 1, paper 2. First topic for today. India loses 0.4% of its GDP to natural disasters. Disaster management and economy, very important. Then Venezuela crisis, that is the most popular topic which is going on. And if US and Venezuela are fighting, what is the problem for us? What you have to remember is Venezuela is a source of lot of resources కి చాలా రిసోర్స్ అది. సో వాళ్ళిద్దరు కొట్లాడుకుంటే మన ఎకానమీ కొంచెం దెబ్బతినే ఛాన్స్ ఉంది, ఉందా లేదా అనేది క్వశ్చన్. నెక్స్ట్, విత్ ఇండస్ ట్రీటీ ఇన్ అబియన్స్, మినిస్టర్ కాల్స్ ఫర్ డీసెల్టింగ్ సలాల్ రిజర్వాయర్. ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ సలాల్ రిజర్వాయర్. ఫోర్త్ టాపిక్, నౌ యూజువల్ జెనెటిక్ కోడ్ ఇన్ అంటార్క్టిక్ మైక్రోబ్స్. ఎస్ఎన్టీకి చాలా చాలా ఇంపార్టెంట్, ఎకానమీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో these topics are from the Hindu newspaper nunchi these articles. Next articles, Somnath Swabhiman per 1000 years of unbroken faith. Idi PM gari article editorial, therefore it becomes very very important. Sixth topic. Next, cardiorespiratory arrest, septicemia based on the indoor water problem. Next, America's return to interventionism. It's involving itself into other countries' matters, therefore it becomes very very important. So these are all the topics from the Indian Express newspaper. Next important topic, oil quarantine, very important topic. And digital beggars, very important, interesting topics. Oil quarantine and digital, this one. These articles have taken from Mint. So ఇది మొత్తం 10 different topics, 3 different newspapers. కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. Jan 5th we are starting our foundation course. Scholarship కూడా 50,000 scholarship ఉంది. ఏమైనా క్వైరీస్ ఉంటే యూ కెన్ కాల్ 8121191985. వెరీ సింపుల్. రైట్, ద ఉమెన్ టు కౌంట్ ఉమెన్స్ లేబర్, బేసిక్గా అన్పేడ్ కేర్ వర్కర్స్ మీద ఇష్యూ అంతా. సో దీంట్లో కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్, యూసీడబ్ల్యూ అంటే అన్పేడ్ కేర్ వర్కర్స్. Issues about that. దీంట్లో భయంకరంగా వచ్చేది ఎవరు బేసికల్గా అంటే అన్పెయిడ్ అంటే కుకింగ్ చేసేవాళ్ళు, క్లీనింగ్ చేసేవాళ్ళు, బేబీ కేర్ తీసుకునేవాళ్ళు, అంటే ప్రతి తల్లి చేసే పని బేసికల్గా కుకింగ్, క్లీనింగ్, బేబీ కేర్, తర్వాత ఎల్డర్లీ కేర్ తీసుకునే వాళ్ళందరూ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. సో వీళ్ళందరూ కూడా అన్పేడ్ కేర్ వర్కర్స్. సో ఇదంతా కూడా చూసుకుంటే ఇట్ ఈస్ ఎన్ ఎమోషనల్ లేబర్, ఎమోషనల్ ప్లస్ ఫిజికల్ లేబర్. వీటెవరికి కూడా పేమెంట్స్ ఇక్కడ. సో ఆల్ ఆఫ్ దీస్ కేటగిరీ కమ్ అండర్ ది అన్పేడ్ కేర్ వర్కర్స్. సో ఎందుకంటే వీళ్ళెవరికి కూడా లేబర్ లాస్ లేవు, వెల్ఫేర్ పాలసీ లేదు. Welfare policy is also not there for them. So therefore, these are the major problems that this workforce is facing. ఈ వర్క్ ఫోర్స్కి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
చూసుకుంటే దీంట్లో బాగా హిట్ అయిన పార్టీ ఎవరు? ఉమెన్. ఈ సెక్టర్లో 76% కూడా వీళ్ళందరూ కూడా అన్పెయిడ్ వర్కర్స్ ఉన్నారు. ఇట్ ఈస్ అ బిగ్ డేంజరస్ థింగ్. 76% ఆఫ్ ద ఉమెన్ ఆర్ అన్పెయిడ్ ఇన్ దిస్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే వీళ్ళందరూ రోజుకి ఒక 6 అవర్స్ పర్ డే వర్క్ గ్యారంటీ ఉంటుంది. కానీ వాళ్ళకి దొరికేది ఓన్లీ 1.5 అవర్స్ పర్ డే అమౌంటే వస్తుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అన్పెయిడ్ వర్కర్స్ లాగానే ట్రీట్ చేయాలన్నమాట. ఓన్లీ 1.5 అవర్స్ పర్ డే వర్కే వస్తుంది వాళ్ళకి. సో బేసికల్గా ఇలాంటిది చాలామంది ఫేస్ చేసేది ఆడవాళ్ళే కాబట్టి ఇవన్నీ ఎక్కువ ఆడవాళ్ళే ఫేస్ చేస్తారు కాబట్టి దీన్నే ఫెమినైజేషన్ ఆఫ్ పావర్టీ అంటారు. అంటే పావర్టీ జెండర్ బయాస్డ్గా ఆడవాళ్ళకే ఎక్కువ పావర్టీ ఉంది, అందుకే ఫెమినైజేషన్ ఆఫ్ పావర్టీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఫెమినైజేషన్ ఆఫ్ పావర్టీ ఇది మనకి మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఫెమినైజేషన్ ఆఫ్ పావర్టీ. సో ప్రాబ్లం ఏంటంటే ఇది ఎందుకు వీళ్ళు ఫెమినైజేషన్ ఆఫ్ పావర్టీ ఎందుకు అవుతుందంటే వీళ్ళ వర్క్ అంతా కూడా ఆడవాళ్ళు ఈ వర్క్ అంతా కూడా నాట్ గెటింగ్ కాంట్రిబ్యూటెడ్ టు జీడిపి. అందుకే వీళ్ళకి వాల్యూ లేదు, జీడిపికి లేదు కాబట్టి వీళ్ళ వాల్యూ భయంకరంగా తగ్గిపోయింది, వాల్యూ గాన్. సో వాళ్ళు ఎంత కష్టపడి పనిచేసినా సరే వాళ్ళకి వాల్యూ లేకపోవడం అనేది ప్రాబ్లం. సో వీటిని ఈ ఎకానమీని కూడా ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. ఈ కేర్ అయితే తీసుకుంటారో వీళ్ళని ఏమంటారంటే కేర్ ఎకానమీ అంటారు. ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ సర్వీస్. కేర్ ఎకానమీ ఈజ్ ఆల్సో అ ఫార్మ్ ఆఫ్ సర్వీస్ విచ్ ఇస్ నాట్ రికగ్నైజ్డ్. సర్వీస్కి పేమెంట్ లేదు, అది పరిస్థితి. అంత దారుణమైన పరిస్థితిలో వెళుతున్నారు. సో మనకి కొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బొలీవియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఇట్లాంటి కంట్రీస్లో పార్షియల్ ప్లస్ ఫుల్ కవరేజ్ ఇస్తారు వాళ్ళకి ఫర్ దిస్ కైండ్ ఆఫ్ కేర్ ఎకానమీ. వాళ్ళకి అటువైపు చాలా డిమాండ్ కూడా ఎక్కువ. అట్లయితే దీంట్లో చూసుకుంటే అర్జెంటీనా గివ్స్ దీస్ వర్కర్స్ పెన్షన్ ఆల్సో. పెన్షన్ కూడా ఇస్తారు. సో కొన్ని కంట్రీస్ ఈ కేర్ అన్పెయిడ్ వర్కర్స్కి కంప్లీట్గా వెల్ఫేర్ సెక్యూరిటీ పెన్షన్ కూడా ఇస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు చేయలేము అనేది ఓవరాల్ ఐడియా. సో యుఎన్ ఫ్రేమ్వర్క్ ప్రకారంగా ఉమెన్కి ఈ పార్ట్కి పేమెంట్ ఇవ్వాలి అండ్ వాటిని జీడిపిలో యాడ్ చేసుకోవాలి అని ఓవరాల్ ఐడియా. సో యుఎన్లో ఆల్రెడీ లాస్ ఉన్నాయి విచ్ స్టేట్స్ దట్ యూ హ్యావ్ టు బ్రింగ్ దమ్ ఇన్ టు ఇది మాట. సో ఇది మనకి యూనివర్సల్ చైల్డ్ కేర్ ప్లస్ జెండర్ బడ్జెటింగ్ కాన్సెప్ట్స్కి చాలా యూస్ఫుల్. ఇది మనకు మెయిన్స్లో చాలా చాలా పనికి వస్తుంది. సో ఇలా ఈ ఆర్టికల్ మనము సింప్లిఫైడ్గా అనాలిసిస్ చేసుకోవాలి. అన్పెయిడ్ వర్కర్స్ని కూడా జనరల్ స్ట్రీమ్ ఆఫ్ డేటాలోకి తీసుకొస్తే అందరికీ మంచిది. చాలామంది వర్క్కి సర్వీస్కి ఒక రికగ్నిషన్, ఒక వాల్యూ అనేది ఏర్పడుతుందని ఆర్టికల్ యొక్క సదుద్దేశం. సో దీనికి కావాల్సిన నోట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఇన్విజిబుల్ అన్పెయిడ్ లేబర్ ఫోర్స్, అన్పెయిడ్ కేర్ వర్క్, సో అన్పెయిడ్ డొమెస్టిక్ వర్క్, మానిటైజేషన్ జరుగుతలేదు, లో ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్, ఎమోషనల్ లేబర్, మెంటల్ లోడ్, థర్డ్ షిఫ్ట్. No country legally recognized mental and emotional labor, but there are other countries which are ఇది. So economy and care economy, market based, home cooked food,
Canada and Australia use satellite accounts వాడతారు. India spends only less than 1% of GDP for child care and elder care. Nordic countries 3 to 4% of their GDP వాడతారు. యూనివర్సల్ చైల్డ్ కేర్, ఎల్డర్లీ కేర్కి మనం బడ్జెట్ ఇవ్వాలి. టైమ్ యూజ్ ఆఫ్ సర్వీస్ అండ్ కేర్ స్టాటిస్టిక్స్ తీసుకోవాలి. జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే అన్కేర్డ్ కేర్ వర్కర్స్ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, ఇండియా లూజెస్ 0.4% GDP టు న్యాచురల్ డిజాస్టర్. సో ఇది స్టాటిస్టిక్స్ మొత్తం అంతా డేటా పాయింట్ ఇదంతా. దీనికి నోట్స్ చాలా ఇంపార్టెంట్, మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్, ఎకానమీలో చాలా ఇంపార్టెంట్. చూసుకుంటే యాన్యువల్ డిజాస్టర్ లాసెస్ ఆఫ్ 0.4% ఆఫ్ జీడిపి. ఇదేంటంటే ఇట్స్ నాట్ అ రొటీన్ ప్రాబ్లమ్, ఇట్స్ అ సిస్టమిక్ ప్రాబ్లమ్. అంటే సిస్టంలో ఉన్న ప్రాబ్లం అని మనం క్లియర్గా చెప్పచ్చు. సో సిస్టమిక్ ఎకనామిక్ డ్రైన్ ఇది. ఊరికైనా డబ్బులు పోగొట్టుకోవడం, షాక్స్ లాంటివి కాదు. షాక్ అంటే సడన్గా వచ్చింది, కానీ ఇది రెగ్యులర్గా జరుగుతుంది. కానీ మనం దాన్ని జాగ్రత్తగా పాటించలేదు, జాగ్రత్తగా కాపాడుకోవట్లేదు. దానివల్ల ప్రతి సంవత్సరం ఒక 0.4%, 1,00,000 కోట్లలో 0.4% అంటే ఓ మస్తు పైసలు అవన్నీ ఊరికేనే పోతున్నాయి అని ఓవరాల్ ఐడియా. సో సెవెరల్ ఫ్లాగ్షిప్ వెల్ఫేర్ స్కీమ్స్ యాన్యువల్ బడ్జెట్స్ అన్ని గోవిందా అవుతున్నాయి. సో ఇండియా ఫేసెస్ ఆల్మోస్ట్ 100 డిజాస్టర్స్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా. దానివల్ల 80 మిలియన్ పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారు ప్రతి సంవత్సరం. అండ్ డిజాస్టర్స్ ఇంక్రీజింగ్లీ రికరింగ్ అండ్ ఓవర్లాపింగ్గా జరుగుతున్నాయి అని మనం చెప్పచ్చు. సో ఎపిసోడిక్ డిజాస్టర్స్ కంటే పర్మనెంట్ డిజాస్టర్ లాగా తయారవుతుంది అది. సో ఎపిసోడ్లా కాదు, పర్మనెంట్గా ప్రతి సంవత్సరం ఒక 100 డిజాస్టర్లు గ్యారంటీగా, ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ, ల్యాండ్ స్లైడ్స్ కానీ, మీరు సైక్లోన్స్ కానీ, తుఫాన్లు కానీ, ఫ్యామైన్స్ కానీ, డ్రౌట్స్ కానీ, ఓకే, ఏక్యూఐ ప్రాబ్లమ్స్ కానీ, పొల్యూషన్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ కూడా 100 డిజాస్టర్లు ప్రతి సంవత్సరం ఇండియాకి ఒక పర్మనెంట్ విజిట్ లాగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఎలా అయినా జరుగుతున్నాయి కాబట్టి దానికి ముందే ప్రివెంటివ్గా మెజర్స్ తీసుకోవాలి. తీసుకుని దానికి ఒక బడ్జెట్ వేస్తే బాగుంటుంది డిజాస్టర్స్కి. అండ్ వీ షుడ్ మేక్ షూర్ దట్ ఈ 0.4% బయట గుర్తునే వేస్ట్ అవడం కంటే అదే 0.4% ఏదో ఒక సోషల్ స్కీమ్కో లేకపోతే ప్రోగ్రామ్కో వాడుకుంటే కొంతమంది జనాలకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇండియా ర్యాంక్స్ సెకండ్ ఇన్ ద వరల్డ్ రిస్క్ ఇండెక్స్ ఆఫ్టర్ ఫిలిప్పైన్స్. సో దిస్ బికమ్స్ అ స్కోప్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్. వరల్డ్ రిస్క్ ఇండెక్స్లో ఇండియా ఇస్ ర్యాంకింగ్ సెకండ్. ఇది చాలా సిగ్గుపడే విషయం. ఫిలిప్పైన్స్ తర్వాత మీకు తెలిసిన ఫిలిప్పైన్స్ అంటే అక్కడైతే 500 డిజాస్టర్ జరుగుతూ ఉంటాయి, కానీ ఇండియాలో 100 డిజాస్టర్, కానీ ర్యాంక్ 2 మంది ఈ విషయంలో. సో జామెట్రిక్ మీన్ ఆఫ్ ఎక్స్పోజర్ అండ్ వల్నరబిలిటీ తీసుకుంటారు. కోపింగ్ కెపాసిటీ ఎంత, లాంగ్ టర్మ్ అడాప్టేషన్స్ ఎంత, ఈజ్ ఆర్ ద దీనికి జామెట్రిక్ మీన్ తీసుకుంటారు. మీకు తెలిసిందే జామెట్రిక్ మీన్ అంటే రూట్ ఆఫ్ A1 A2 B తీసుకోవడం జామెట్రిక్ మీన్. ఇదంతా ఎందుకు జరుగుతుంది? బేసికల్గా పాపులేషన్ డెన్సిటీ పెరుగుతున్న కొద్దీ లాసెస్ పెరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ ద లాజిక్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో మన దగ్గర ఆల్రెడీ డిఎస్కే ఉంది, డిఆర్ఎఫ్ ఉంది, డిజాస్టర్ రిస్క్ ఫైనాన్స్ ఉంది. ఇది ఒక కీ పాలసీ టూల్ కింద వాడుకుని ఫండ్ అరేంజ్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఓవరాల్ ఐడియా. ఫోకస్ ఇప్పటి నుంచి కూడా పోస్ట్ డిజాస్టర్, అంటే డిజాస్టర్ అయిన తర్వాత డబ్బులు ఖర్చు పెట్టడం కంటే డిజాస్టర్ ముందే డబ్బులు ఖర్చు పెట్టి రెడీగా ఉంటే బెటర్ కదా అని ఓవరాల్. సో పోస్ట్ నుంచి ప్రీకి వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఫీల్డ్స్లో ఇన్సూరెన్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ మెకానిజమ్స్ క్రియేట్ చేయాలి. సో రీసెంట్గా మనకి గృహ ఇన్సూరెన్స్, డిజాస్టర్స్ అయినప్పుడు, ఇల్లులు కూలిపోయినప్పుడు గృహ ఇన్సూరెన్స్ యోజన, అది వెరీ ఇంపార్టెంట్. దాని మీద వీడియో చేసాను, ఒకసారి చెక్ చేయండి. సో రిస్క్ పూలింగ్, ఫిజికల్ బఫర్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోవాలి. సో కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రమ్ రియాక్టివ్ రిలీఫ్ టు యాంటిసిపేటరీ గవర్నెన్స్ అనేది చేసుకోవడం అనేది మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వర్డ్స్. యాంటిసిపేటరీ గవర్నెన్స్ అనేది ఇంపార్టెంట్ అయిన వర్డ్. సో రిలీఫ్ అనేది పోస్ట్ కాకుండా ప్రీ చేసుకుంటే బాగుంటుందని ఓవరాల్గా మనకి ఎకనామిక్ లాస్ కాకుండా, పీపుల్ లాస్ కాకుండా, ప్రాపర్టీ లాస్ కాకుండా, లాస్ అనేది లేకుండా ప్లాన్ చేసుకోవాలి. అది ఓవరాల్ ఎనాలిసిస్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో ఎండ్ ఆఫ్ ది వీడియోలో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దట్. నెక్స్ట్, వెనిజులా క్రైసిస్ అన్లైక్లీ టు హిట్ ఎనర్జీ సెక్యూరిటీ మనకేం దెబ్బపడదు. సో ఈ ఆర్టికల్ కొంచెం డిఫరెంట్గా ఆలోచిద్దాం ఒకసారి. సో కొంచెం అనాలిసిస్ ఇస్ రిక్వైర్డ్. ఫస్ట్ చూసుకోవాల్సింది యుఎస్ వెనెజులా క్రైసిస్. ఈ క్రైసిస్లో
శాంక్షన్స్ వేశారు, వాళ్ళ ప్రెసిడెంట్ ఎత్తుకుపోయారు న్యూయార్క్లోకి. రెండు నడుస్తున్నాయి. సో అక్కడ ఉన్న లాటిన్ అమెరికన్, వై వెనెజులా? వెనెజులా ఇస్ అ హబ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. చాలా రిసోర్సెస్ ఉన్నాయి వెనెజులా దగ్గర. సో అందుకే యుఎస్ ఇప్పుడు డామినేట్ చేయడం జరుగుతుంది. సో why did this happen? Political instability. Political instability వల్ల అక్కడున్న ఆయిల్ ప్రొడక్షన్ పోయింది, ఎక్స్పోర్ట్స్ కూడా పోయింది. సో ఇది పెద్ద ప్రాబ్లం. ఆయిల్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్స్ రెండు కూడా ఎగిరిపోయింది. అది కరెంట్గా ఉన్న పరిస్థితి ఫస్ట్. ఓకే, సో ఇండియాలో వెనెజులాకి ఓన్లీ 0.3% ఇంపోర్ట్స్ మనకి. సో పెద్దగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ లేదని ఆర్టికల్ ఫండమెంటల్గా చెప్పడం జరుగుతుంది. సో అరౌండ్ $250 million మనకి, అంత పెద్దగా ఏం లేదు వెనెజులా. అప్రాక్సిమేట్లీ 250 million. సో ఎందుకు ఇండియా తగ్గించింది? బికాస్ ఆఫ్ యుఎస్ శాంక్షన్స్. యుఎస్ శాంక్షన్స్ వల్ల మనం కూడా ట్రేడ్ బాగా తగ్గించాం వీళ్ళతో, వెనెజులాతో. ఇది ఒక జియో పొలిటికల్ గేమ్. ఇది యుఎస్ని హర్ట్ చేయడం ఇండియాకి ఇష్టం లేదు, అందుకే మనం కూడా కొంచెం ట్రేడ్ తగ్గించి శాంక్షన్స్ తగ్గించినాము. సో వెనెజులా చూసుకుంటే పెద్ద గ్రేట్ సప్లై కాదు, ఓన్లీ 1% ఆఫ్ గ్లోబల్ సప్లై. ఓపెక్ కంట్రీకి 3.5% పంపిస్తుంది ఓపెక్. సో ఇట్స్ నాట్ a big player. Venezuela is not a big player in the market, అందుకే పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకు అంటే why India will not have any effect? ఇండియాకి మనకి ఏమున్నాయి ఇక్కడ? రష్యా ఉంది, మిడిల్ ఈస్ట్ ఉంది, యుఎస్ కూడా ఉన్నాయి. సో అందుకే ఈ మూడు ఉన్నాయి కాబట్టి మనకు సప్లయర్స్, మనం సేఫ్ జోన్లో ఉన్నాం. సో అందుకే పెద్దగా వరి అవ్వాల్సినంత అవసరం ఏం లేదని చెప్పేసి ఓవరాల్గా చెప్తున్నారు బేసికల్గా. సో అయితే మనకి అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మనకు ఒక్కడే ఎక్కడ వస్తుందంటే ప్రాబ్లం అంతా కూడా రెన్యూబుల్ ఎనర్జీ అనేది వెనెజులాలో చాలా ఉన్నాయి. అది ఒక్కటే పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ గేమ్లో బేసికల్గా యుఎస్ వాంట్స్ టు టేక్ ద సప్లై చైన్ మార్కెట్ ఆఫ్ వెనెజులా, పుష్ చేసి పొలిటికల్ ప్రెషర్ తీసుకొచ్చి అలా చేద్దామని ఓవరాల్ ఐడియా. సో మనం అడ్వాంటేజ్లో ఎందుకున్నామంటే బేసికల్గా మనం ఒకటే పార్ట్నర్ పెట్టుకోలేదు. మన ఎనర్జీ గేమ్ అంతా కూడా వీ హ్యావ్ డైవర్సిఫైడ్. బికాస్ వీ డైవర్సిఫైడ్, that added as a plus point today because of some international crisis. సో యూఎస్ వాళ్ళు టారిఫ్ పెట్టినప్పుడు కూడా మనమే అట్లనే చూసాము, వెనెజులా ఈ క్రైసిస్ అయినప్పుడు కూడా మనం ఏం పెద్దగా ఆలోచించాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ఆర్టికల్. సో మెడిరోని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ జస్ట్ అ పొలిటికల్ గేమ్ ఓన్లీ ఫర్ సప్లై చైన్ క్రైసిస్ అండ్ అక్కడున్న న్యాచురల్ రిసోర్స్ని కొట్టడానికి యూఎస్ఏ స్ట్రాటజీ. అండ్ just wants to show America is back, America is very powerful, all the other countries have to listen to it అని చెప్పేసి ఓవరాల్ ఐడియా. కానీ దానివల్ల మన సప్లై చైన్స్ ఎస్పెషల్లీ విత్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ కొంచెంగా డిస్టర్బ్ అవుతాయి. బట్ ఇట్ ఈస్ నాట్ అ పర్మనెంట్ థింగ్, ఇట్స్ జస్ట్ అ టెంపరీ థింగ్. మళ్ళీ యూఎస్ వాళ్ళు మన మీద ఇంకో ఏదో టారిఫ్ వేస్తాను రెడీగా ఉన్నారు.
సో అదేం పెద్ద ఇష్యూ కాదు, ఒక 3-4 monthsలో అన్నీ సెట్ అయిపోతాయి. సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి బిగ్ ప్రాబ్లమ్. సో దీనికి కావాల్సిన నోట్స్: కరెంట్ వెనజులా క్రైసిస్, జియోపొలిటికల్ డైమెన్షన్, క్రూడ్ ఫార్మ్స్ 53 million, reduced imports since 2019, US sanctions, secondary sanctions 13 billion, strategic partnership, heavy crude produce చేస్తుంది. అదే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనకి, అది మనకి రిఫైనరీస్కి. బట్ శాంక్షన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీకే అవుతుంది. ఇప్పుడు చైనాకి వెనజులా పంపిస్తుంది మ్యాక్సిమం చైనాకి. దేర్ఫోర్ యుఎస్ ఇస్ వెరీ యాంగ్రీ ఆన్ ఇట్. ఇది ముచ్చుమొహం వేసుకోవడానికి మేజర్ రీజన్, మ్యాక్సిమం ఎక్స్పోర్ట్ ఈస్ హ్యాపెనింగ్ టు చైనా. సో వెనజులా గ్లోబల్ షేర్ కూడా పెద్దగా ఏం లేదు, వెరీ సింపుల్ థింగ్ అది. సో దట్స్ ఇట్. ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ఫిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్. ఈ సలాల్ రిజర్వాయర్ గురించి ఇంపార్టెంట్ టాపిక్ బేస్డ్ ఆన్ డెస్ ట్రీటీ. సో దీంట్లో ఫస్ట్ మనం చూడాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఇష్యూ ఏంటంటే సెడిమెంటేషన్. ఈ సెడిమెంటేషన్ అవ్వడం వల్ల మేజర్ ప్రాబ్లం ఏంటంటే, సెడిమెంట్ కింద అక్యూమిలేట్ అయితే వాటర్ స్టోరేజ్ భయంకరంగా తగ్గుతుంది. వాటర్ స్టోరేజ్ రిడ్యూసెస్. ఎప్పుడైతే వాటర్ స్టోరేజ్ తగ్గుతుందో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్, హైడ్రో పవర్ జనరేషన్ ఆల్సో రిడ్యూసెస్. సో అంటే ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గిపోతుంది బేసికల్గా. సో దీనివల్ల వేస్ ఆర్ ఆల్ చెనాబ్ రివర్ దగ్గర అక్యూములేషన్ అండ్ దీంట్లో వాడాల్సినంతా కూడా తగ్గిపోతుంది. సో అది ఇది ఎక్కడ, ఇదంతా సలాల్ రివర్, సలాల్ రిజర్వాయర్ దగ్గర జరిగిన ఇష్యూస్. సో అది ఫస్ట్ ఫండమెంటల్గా యూపీఎస్సీ స్టూడెంట్కి ఈ లాజిక్ అర్థం కావాలి. సెడిమెంటేషన్ ఇంక్రీజ్ అయితే వాటర్ స్టోరేజ్ తగ్గుతుంది, ఎందుకంటే మట్టి అక్కడ అక్యుములేట్ అవుతుంది, రిజర్వాయర్ కెపాసిటీ తగ్గుతుంది, హైడ్రో పవర్ జనరేషన్ తగ్గిపోతుంది. సో అది ప్రాబ్లం. సో అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటిది, బేసికల్గా ఇదంతా చెనాబ్ రివర్, జమ్మూ కాశ్మీర్ ఇష్యూ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఇండస్ వాటర్ ట్రీటీ కింద మళ్ళీ అదొక ఇష్యూ స్టార్ట్ అవుతుంది. సో జమ్మూ కాశ్మీర్ ఇష్యూని మళ్ళీ తీసుకొస్తారు ఈ ఇష్యూలో, అది మేజర్గా ప్రాబ్లం. అయితే ఇక్కడ వాడే ఏకైక పార్టీ ఎవరు ఇక్కడ, ఎన్హెచ్పిసి వాళ్ళు ఒకటే ఉన్నారు, హైడ్రో పవర్ కార్పొరేషన్. సో ఇది ఒక్కటే నడుస్తుంది అక్కడ. సో ఎన్హెచ్పిసి ఒక్కటే ఈస్ డీలింగ్ విత్ దట్ ప్రొడక్షన్. సో అది మేజర్ ప్రాబ్లం. ఇష్యూ ఎక్కడ వస్తుంది, ఇండస్ వాటర్ ట్రీటీలో ఇండస్, జేలం, చెనాబ్ ఇవి కూడా అన్నీ కూడా మీకు తెలిసిందే. దీస్ ఆర్ ఆల్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. దాని మీద మనం డ్యామ్, రిజర్వాయర్, హైడ్రో పవర్ జనరేషన్. సో ఆబ్వియస్గా పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ఇష్యూ వస్తుంది బికాస్ ఆఫ్ దిస్ వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్. మీకు తెలిసిందే, మనం ఇక్కడ వాటర్ని రిజర్వాయర్ కింద కానీ లేకపోతే వాటర్ స్టోరేజ్ కానీ ఇరిగేషన్ పర్పస్కి వాడుకోవాల్సిన అవసరం లేదు. వీఆర్ యూజింగ్ ద ఫ్లో ఆఫ్ ద వెస్టర్న్ రివర్స్ ఫర్ ద పవర్ జనరేషన్ యాక్టివిటీస్ ఓన్లీ. మనకు రైట్ అకార్డింగ్ టు ద ట్రీటీ అదొకటే ఉంది. సో ఫ్లోని, రివర్ ఫ్లోని వాడుకునే జనరేషన్కి మాత్రమే మనం వాడుకునే పరిస్థితి ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది, నడిపించేది మనం కాబట్టి, అందుకే మినిస్టర్ ఏం చెప్పాడంటే డీసిల్టింగ్ చేయండి రా బాయ్. డీసిల్టింగ్ చేస్తే ఈ సెడిమెంటేషన్ తగ్గుతుంది. సెడిమెంటేషన్ తగ్గితే రిజర్వాయర్ కెపాసిటీ పెరుగుతుంది. రిజర్వాయర్ కెపాసిటీ పెరిగితే హైడ్రో పవర్ జనరేషన్ పెరుగుతుంది. సో ఎనర్జీ సెక్యూర్గా ఉంటుంది అనేది ఓవరాల్ ఐడియా. సో ఇది మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఆ రిజర్వాయర్ ఎక్కడుంది అనే ఛాన్స్. దానివల్ల ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ కిస్తవార్ హైడ్రో ప్రాజెక్ట్స్.
ఇది ఒకటే మనకి ఇంపార్టెంట్ మొత్తం ఆర్టికల్లో. ఫోకస్ అంతా కూడా ఈ హైడ్రల్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ అంతా. సో దిస్ విల్ బి ద స్కోప్ ఆఫ్ ఫిలిమ్స్ క్వశ్చన్ దే కెన్ ఆస్క్. సో అదొకటే ఎనాలిసిస్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో బేసికల్ లాజిక్ ఏంటిది? సెడిమెంటేషన్ అయితే రిజర్వాయర్ కెపాసిటీ తగ్గుతుంది, ప్రాబ్లం అవుతుంది, జనరేషన్ తగ్గిపోతుంది, జాబ్స్కి దానికి ప్రాబ్లం అవుతుంది, డిపెండెన్స్ తగ్గుతుంది. సో దట్ ఈస్ ఎనాలిసిస్ ఆఫ్ దిస్ ఆర్టికల్. Manohar Lal, ensure maximum utilization. Solar power project operated by this fellow. Chenab River, Rezi district, Jammu Kashmir. Indus water treaty ki link. Indus Chelam Chenabi rivers ani kuda manaki Pakistan western flowing rivers ka issue vastadi. Strategic signal to Pakistan. India's legitimate utilization of western rivers. మనం క్లియర్గా వాటిని వాడుకోవట్లేదు, ఓన్లీ ఎలక్ట్రిసిటీ జనరేషన్ పవర్ ప్రాజెక్ట్స్ మాత్రమే వాడుకుంటామని మన దగ్గర ప్రూఫ్ ఉన్నట్టు. Sediment accumulation, water storage problem, hydropower output, full treaty permanent benefits, treaty constraints, hydropower push to Jammu and Kashmir, desalination చేయడం, energy generation చేయడం, dependence on fossil fuel తగ్గుతుంది, grid stability పెరుగుతుంది, peak load management బాగుంటుంది. hydropower as strategic renewable energy కింద మనకి గ్రీన్ ఎనర్జీకి చాలా చాలా యూస్ఫుల్. సో ఎండ్ ఆఫ్ ది వీడియో, మెయిన్స్ అండ్ ఫిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్. So unusual genetic code in Antarctic microbe yields rare amino acids. Amino acids for proteins. ఇది మనకి ఎస్ఎన్టీకి చాలా చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో చేంజ్ ఏంటిది ఫస్ట్? అది ఫస్ట్ గ్రహించుకోవాలి ఆర్టికల్ ప్రకారంగా. సో జెనెటిక్ కోడ్ ఇంటర్ప్రిటేషన్, ఈ జెనెటిక్ కోడ్ ఇంటర్ప్రిటేషన్లో చేంజ్ వచ్చింది. బేసికల్గా కోడాన్, జెనెటిక్ కోడాన్. సో ఈ జెనెటిక్ కోడాన్ వన్ స్టాప్, దీన్ని ఏమంటారంటే ట్యాగ్ అంటారన్నమాట. మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లో చేంజ్ తీసుకొచ్చారు. ఏమవుతుందంటే సో ఎలా చేంజ్ తీసుకొచ్చారు? బేసికల్గా ఏ కోడ్ చేయాలన్నా సరే ప్రోటీన్ సింథసిస్ కావాలి. ఇప్పుడు ఇది అవసరం లేదు. దే ఆర్ డైరెక్ట్లీ ఫైండింగ్ డైరెక్ట్లీ అమైనో యాసిడ్స్ కనుక్కుంటారు. బేస్డ్ ఆన్ అమైనో యాసిడ్స్ జీన్ థెరపీని, జీన్ చేంజెస్ని తీసుకొద్దామని ఓవరాల్ ఐడియా. దట్ ఈస్ వాట్ యూ హావ్ టు అండర్స్టాండ్. సో దీంట్లో మనకు ప్రిలిమ్స్ పర్క్ వచ్చేది ఏంటంటే ద వర్డ్ ఆర్కియా అంటే ఎక్స్ట్రీమ్ మైక్రోబ్స్. ఇది అంటార్క్టికాలో కనపడ్డాయి. ఇది డైరెక్ట్లీ అమైనో యాసిడ్స్. ఆర్కియా అది వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. ఆర్కియా మీన్స్ ఎక్స్ట్రీమ్ మైక్రోబ్స్. అంటార్క్టికా లేక్స్లో కనపడ్డాయి, ఎక్స్ట్రీమ్ ఎన్వైరన్మెంట్స్లో కనపడుతున్నాయి. This archaea, which is an amino acids, it's very similar to bacteria. Bacterial behavior కనపడుతుంది, similar to bacteria. బ్యాక్టీరియా ఎట్లా రైజ్ అవుతుందో ఈ ఆర్కియా కూడా బ్యాక్టీరియా లాగా బయటకు వస్తుంది. సో వీ కెన్ సే ఈ అమైనో యాసిడ్స్, ఈ ఆర్కియా అనేది ఒక సపరేట్ కైండ్ ఆఫ్ లైఫ్. సపరేట్ లైఫ్, అందుకే కొత్త స్పీషీస్ అంటున్నారు. బేసికల్గా ఇట్స్ లైక్ అ సపరేట్ లైఫ్ అవుట్ ఆఫ్ దీస్ మైక్రోబ్స్. సో వీటిని ఏమంటారంటే ఎక్స్ట్రీమోఫైల్స్ అంటారన్నమాట. దే ఆర్ కాల్డ్ ఓన్లీ ఎక్స్ట్రీమ్ అట్మాస్ఫియర్ ఎక్స్ట్రీమోఫైల్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టి ఫైల్స్ అంటే ఫీలియా, ఫీలియా అంటే ఇష్టం అన్నమాట. ఫీలియా అంటే liking. So extremophiles means they are found only in extreme environments, extreme situations. So దీంట్లో కొన్ని పేర్లు ఉన్నాయి, అది మన ప్రిలిమ్స్ కి ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ పైరోలైసిన్. పైరోలైసిన్
This is the 21st amino acids they found out. Very important for your prelims. Pyrrolysine is the first thing they found out. Okay. Next, TAG codon does not mean stop, but to continue. That's another thing the student has to know. So, deenivalla they're trying to find something called pile cord. In pyrosol kanukoni, they want to find something called pile cord ni kanukundamani overall idea. Previous ga there were 61 amino acids plus 2 codes undevi. Ippudemo 62 amino acids plus 3 codes vastayi. So that is the advantage we are going to have because of this finding out. So overall ga 21 amino acids. Idi ekkada vaartaru? Mass spectroscopy lo vaartaru. Spectroscopy lo vaartaru basically ga mass spectroscopy lo. So ఆల్రెడీ వాళ్ళు 54 ప్రోటీన్స్ కనుక్కున్నారు, కానీ ఇప్పుడు దీంతో ఇవన్నీ తప్పైనాయని మనం చెప్పొచ్చు. మళ్ళీ స్టార్టింగ్ నుంచి రీసెర్చ్ చేయడం అవసరం ఉంటుంది. సో అది వెరీ ఇంపార్టెంట్. సో దీనికి బెస్ట్ ఇస్ ఈ కాలీ మోడిఫైడ్ జీన్. దీనికి ఎగ్జాంపుల్. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్కి, ఇట్లాంటి రీసెర్చ్ అయిన ఎక్విప్మెంట్స్కి ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దీనికి కావాల్సిన నోట్స్ ఇచ్చాను. అంటార్క్టికా లేక్స్, స్పిరల్ షేప్స్, లాంగ్ అండ్ అజంప్షన్స్ అబౌట్ జెనెటిక్ కోడ్, సైంటిఫిక్ ఇన్నోవేషన్ మంచిది, 29 అమైనో యాసిడ్స్, రేర్ అమైనో యాసిడ్స్, యూనివర్సాలిటీ ఆఫ్ జెనెటిక్ కోడ్. సో దీనివల్ల ఒక ఆర్గనిజం ఎట్లా ఫామ్ అయిందో కనుక్కుంటారు. ట్యాగ్ కోడ్ అంటే పర్పస్, ఫైల్ కోడ్ 62 cents, ఓన్లీ 2 స్టాప్ కోడోన్స్, 9 ఆర్కేడ్ పీసీస్, స్పెక్ట్రోమెట్రీకి 54 ప్రోటీన్స్ కంటైనింగ్ PY. మిస్ఇంటర్ప్రిటేషన్ అయింది. రీవాల్యుయేషన్ ఆఫ్ ప్రోటీన్ సీక్వెన్స్ ప్రిడిక్షన్స్కి చాలా చాలా మంచిది అని అనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్. ఎండ్ ఆఫ్ ది వీడియోలో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫర్ టుడే, సోమనాథ్ స్వాభిమాన్ ఫర్ 1000 years of unbroken faith, 1026 to 2026. మీకు తెలిసిందే సోమనాథ్ టెంపుల్ డిస్ట్రక్షన్, మొహమ్మద్ అఫ్ గజ్నీ అటాక్. 1000 ఏళ్ల చరిత్ర అయినా సరే మనం పోస్ట్ ఇండిపెండెన్స్ సర్దార్ పటేల్ గారు, మున్షీ గారు పబ్లిక్ ఫండింగ్తో, నాట్ ఈవెన్ స్టేట్ స్పాన్సర్డ్, పబ్లిక్ ఫండింగ్తో రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద సోమనాథ్ టెంపుల్ జరిగింది. అప్పట్లో నెహ్రూ వాజ్ అ లిటిల్ బిట్ స్కెప్టికల్ బికాస్ ఆఫ్ ముస్లిమ్స్ ఏమైనా ఫీల్ అవుతారు అనుకున్న విషయంలో కొంచెం భయపడ్డారు. దిస్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్ అనేది ఇట్ ఈస్ నాట్ అబౌట్ విక్టిమ్హుడ్, బట్ ఇట్ ఈస్ అబౌట్ ఫెయిత్. సో ఆ ఫెయిత్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి మన సోమనాథ్ టెంపుల్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 1000 ఏళ్ల చరిత్ర కాబట్టి ఖచ్చితంగా మీకు ఈసారి ప్రిలిమ్స్ క్వశ్చన్ గ్యారెంటీగా వస్తుంది. అండ్ ఈ ఆర్టికల్ మీద నరేంద్ర మోడీ గారి ఇంప్రెషన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా యూ ఆర్ బౌండ్ టు గెట్ వన్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఆన్ సోమనాథ్ టెంపుల్. సో దీనికి ఇట్స్ ఎ లివింగ్ టెంపుల్ అంటున్నారు. ఆర్కియాలజీ సోమనాథ్ ఆల్వేస్ రిమైన్డ్ sacred site. So pilgrims continued to visit even when the temple was destroyed. Arab traveler Al-Biruni is very important. Records show that Somnath as a pan-Indian pilgrimage site, but not just a regional shrine. Adoka regional సంబంధించింది కాదు, pan-India, it's a sacred place. So హిందూ సైట్స్ని మిడివల్ పీరియడ్లో డిస్ట్రాయ్ చేయడం అనేది చాలా కామన్ థింగ్ అక్కడ అప్పట్లో. సో ఫ్రమ్ ఇన్వేడర్ సెంట్రిక్ హిస్టరీ నుంచి ఇండిజినస్ కన్స్ట్రక్షన్ అండ్ రెసిలియన్స్ అంటే మన స్ట్రెంత్. మీరు ఎన్నిసార్లైనా పడుకుంటుంటారు బై మేము మళ్ళీ కట్టుకుంటాం అనుకున్న విషయంలో ఉండడం. సోమనాథ్ వాజ్ రీబిల్డ్ అట్లీస్ట్ 7 times బిఫోర్ ఇండిపెండెన్స్, 7 times రీకన్స్ట్రక్షన్. So the article treats Swamiyan as a recovery from historical self-doubt,
కొలోనియల్ ఎరా టెక్స్ట్ బుక్స్ని తీసేసి కొత్త టెక్స్ట్ బుక్స్ పెట్టాము. జ్యూస్ని ఎలా తరిమేశారు, వాళ్ళు ఎన్నిసార్లు పడినా సరే మళ్ళీ లేశారు. అలానే హిందూ రిలీజన్ అని కాదు, పాన్ ఇండియాలో సోమనాథ్ ఇంపార్టెన్స్ కూడా పడి లేవడం అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఎవ్రీథింగ్ టుక్ ప్లేస్. అలానే సిమిలర్ లైక్ జపాన్ హిరోషిమా, true civilization strength lies in remembering the destruction, projecting creativity, science and ethics as well as pluralism. So ఈ article fundamentally is talking about revival of Hindu faith, more religional కాదు, it's about the faith that we have in our sacred structures. So post independence, Sardar Garu and Munshi Garu. So remember these names. That's the scope of question that you will get. End of the video, mains and prelims questions. Please try to answer them. Next. Cardiorespiratory arrest, septicemia. What medical reports of victim stated? Mona Indore lo jarigina water contamination. Indore was considered to be one of the most cleanest city of the country. దాన్ని వాటర్ కాంటామినేట్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్, చాలా మంది చిన్నపిల్లలు చాలా మంది హర్ట్ అయ్యారు. సో దీంట్లో ఉన్న టెక్నికల్ టర్మ్స్ సెప్టిషిమియా, కార్డియోరెస్పిరేటరీ అరెస్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. సో కార్డియోరెస్పిరేటరీ అరెస్ట్, హార్ట్ లంగ్స్ రెండు ఎగిరిపోతాయి. సెప్టిషిమియా అంటే ఏంటి? ఇన్ఫెక్షన్ ఆఫ్ ద బ్లడ్. సెప్టిషిమియా, సివియర్ బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే మెడికల్ అవుట్కమ్స్ చాలా గలీజ్గా ఉంటాయి. ఇవన్నీ ఒరిజినల్ కాజెస్ ఏదో బ్యాక్టీరియా వైరస్ వల్ల కాదు, బట్ వాటర్ కంటామినేషన్ వల్ల. సో మెడికలీ కన్వర్జెస్ కార్డియోరెస్పిరేటరీ ఫెయిల్యూర్, ఫైనల్గా ఇవన్నీ కలిసి హార్ట్ అటాక్ వచ్చి పోతారు. సో క్లినికల్ షార్ట్ హ్యాండ్, కాజువల్ చేంజ్, సిమ్టమ్స్ ఆర్ డయోరియా, వామిటింగ్, డిహైడ్రేషన్ బిఫోర్ హాస్పిటలైజేషన్. ఇవన్నీ కూడా వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్ అని క్లియర్గా చెప్పచ్చు. ఎందుకంటే కంటామినేటెడ్ వాటర్లో గ్యాస్ట్రో ఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, సెప్టిమిషియా, దానివల్ల ఆర్గన్ ఫెయిలియర్ జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రిలిమ్స్కి ఇది వెరీ ఇంపార్టెంట్. సెప్టిమిషియా వాటర్ బోర్న్ డిజీజా? సెప్టిమిషియా అనేది బ్లడ్ ఇన్ఫెక్షన్ జరుగుతుంది, కానీ వాటర్ బోర్న్ డిజీజ్ అది. సో వాటర్ బోర్న్ అనేది మనకి ప్రిలిమ్స్లో వచ్చే స్కోప్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్, ఇది ఒక సిస్టమిక్ ఫెయిలియర్ ఇండికేటర్. ఎందుకంటే ట్రీట్మెంట్ డిలే కావడం, వీక్ ప్రైమరీ హెల్త్ కేర్ యూనిట్స్ ఉండడం వల్ల. Poor sanitation and water quality indicates failure of early detection. That is a major problem. Mains ki చాలా important. So hospitals కూడా respond time is too late. Governance breakdown, not disease severity. So governance ఏమీ పట్టించుకోవట్లేదు. So water contamination is a public health emergency. UN వాళ్ళు కూడా చాలా పర్టికులర్గా చూసుకుంటారు దీన్ని. లిమిట్స్ ఏంటివి? అడ్మినిస్ట్రేటివ్ అకౌంటబిలిటీ ఉండాలి, కంపన్సేషన్ క్లెయిమ్స్ ఉండాలి, లీగల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సేమ్ హీట్ వేవ్ డెత్స్, ఇండస్ట్రియల్ గ్యాస్ లీక్స్ ఎట్లా జరుగుతున్నాయో ఇప్పుడు వాటర్ కంటామినేషన్లో కూడా ఇలాంటి డెత్స్ జరుగుతున్నాయి. సో ఇష్యూ ఇస్ అబౌట్ ద ఇండోర్లో జరిగిన వాటర్ కంటామినేషన్ మీద ఆర్టికల్. సో దట్ ఇస్ ఓన్లీ ఎండ్ ఆఫ్ ద వీడియో, మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ప్లీజ్ ట్రై టు ఆన్సర్. అమెరికా రిటర్న్ టు ఇంటర్వెన్షన్. బేసికల్గా ఆర్టికల్ ఏం చెప్తా అంటే అమెరికా పెద్ద దాంట్లో ఇంటర్ఫియర్ అవుతుంది. వాళ్ళకి సంబంధించిన విషయం కాకపోయినా సరే వీళ్ళు వెళ్ళి గెలుపుతారు, దానివల్ల అందరికీ ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఆర్టికల్ ఒక అనాలిసిస్. సో వన్ ఆఫ్ వెనెజులా యాక్షన్ బట్ డాక్టర్షిప్, డైరెక్ట్ యూజ్ ఆఫ్ కోర్సివ్ పవర్. యూఎన్ వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు, అది దారుణము. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏం పట్టించుకోస్తారు. సో ఎకనామిక్గా భయంకరంగా పట్టింది, పొలిటికల్ ప్రెషర్ భయంకరంగా ఇంక్రీజ్ చేశారు మల్టీలాటరల్ ఫారమ్స్లో. సో వెనెజులా ఆఫర్స్ లో కాస్ట్ టెస్టింగ్ గ్రౌండ్. సో అందుకే ఫస్ట్ వెనెజులాతో చిన్న ఎకానమీస్ ట్రై చేస్తున్నారు, ఎందుకంటే వీక్ ఎకానమీ, ఐసోలేటెడ్ రిజైమ్, లిమిటెడ్ గ్లోబల్ బ్యాక్లాష్ ఎక్స్పెక్టెడ్. సో వెనెజులాకి ఏమైనా జరిగితే గ్లోబల్ ఎవరు పట్టించుకోరు, అందుకే వెనెజులాని అటాక్ చేయడం జరిగింది. బట్ వెనెజులా, వై వెనెజులా? వరల్డ్స్ లార్జెస్ట్ ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్ అని ఇక్కడ ఉన్నాయి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. వెనెజులాకి మనకి ప్రాబ్లం ఏంటంటే ఆయిల్ రిజర్వ్స్ ఇండియా వాడుకోవాలి. ఈ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి? వెనెజులాలో ఉన్నాయి. ఇండియా షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సిచ్యువేషన్. సో యూఎస్ ఆబ్జెక్టివ్ ఏంటి అసలు? కంట్రోల్ ఓవర్ ఫ్యూచర్ కెపాసిటీ, నాట్ ఇమీడియట్ సప్లై. సో ఫ్యూచర్లో వాళ్ళ కెపాసిటీ ఆయిల్ మీద డైవర్సిఫికేషన్, రష్యా ప్రాబ్లమ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఉన్నాయి. కాబట్టి చాలా కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇస్ టేకింగ్ రష్యన్ ఆయిల్ అలాంటివి తీసుకుంటుంది. కాబట్టి ఫస్ట్ రిసోర్స్ని కంట్రోల్ చేయాలి, దాని తర్వాత సప్లై చైన్స్ని మాట్లాడుకుందామని చెప్పేసి ఓవరాల్ లెసన్స్ ఉంది స్టార్ట్. సో దీంట్లో వెనెజులా ఆయిల్ ప్రొడక్షన్ హ్యాస్ కొలాప్స్ స్ట్రక్చరల్లీ, రిక్వైరింగ్ స్పెషలైజ్డ్ రిఫైనరీస్. పైప్ లైన్స్ బాగాలేదు, బ్రెయిన్ డ్రైన్, ఇయర్స్ పడుతుంది, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పడుతుంది. స్టెబిలైజేషన్ కష్టము, రీపోలరైజేషన్ జరగాలి. చైనా రష్యా ఫుట్ ప్రింట్ ఇన్ ద రీజన్ ఉండడం వల్ల యుఎస్ వాళ్ళు
ఈ గేమ్ని సీరియస్గా తీసుకుంటున్నారు. సావర్నిటీ నార్మ్స్ పట్టించుకోవట్లేదు, నాన్ ఇంటర్వెన్షన్ ప్రిన్సిపల్ కూడా పట్టించుకోవట్లేదు యుఎస్ వాళ్ళు. పవర్ఫుల్ స్టేట్స్కి డిఫరెంట్ రూల్స్, జస్ట్ లైక్ రిచ్ పీపుల్కి ఎట్లయితే డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో జుడిషియరీలో, ఇంటర్నేషనల్ జుడిషియరీలో కూడా పవర్ఫుల్ కంట్రీస్ లైక్ యూఎస్కి ఇలానే చేస్తున్నారు. సో విచ్ ఇస్ వెరీ బ్యాడ్. నెక్స్ట్, ఆయిల్ క్వారంటైన్ అంటే ఏంటి? Controlling the country from restricting, supervising or directing the oil flows. Very important for your prelims, oil quarantine. So it involves control, restrict, supervise and direct. అంటే ఏం చేస్తారు? ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద శాంక్షన్స్ పెడతారు, బయర్స్ మీద కంట్రోల్ పెడతారు, ఇన్సూరెన్స్ మీద కంట్రోల్ పెడతారు, షిప్పింగ్ అండ్ పేమెంట్స్ మీద కంట్రోల్ పెడతారు. అండ్ ఫార్మల్ ఆక్యుపేషన్ జరుగుతుంది ఓవర్ బయర్స్, ఇన్సూరర్స్, షిప్పింగ్ అండ్ పేమెంట్స్ తీసుకుంటారు. మెల్లగా ఏమవుతుందంటే యుఎస్ వెనెజులాని రన్ చేస్తారు అని ఒక నోషన్కి వెళ్ళిపోతుంది. డే టు డే గవర్నెన్స్ మీద ఏం పట్టించుకోదు, బట్ ఆయిల్ సప్లై చైన్స్ మీద ఫుల్ పెట్టుకుంటుంది. ఆయిల్ క్వారంటైన్ చేస్తుంది. సో పొలిటికల్ రిటారిక్, డిప్లొమాటిక్ డ్యామేజ్ కంట్రోల్ కంప్లీట్గా కాన్. వరల్డ్ కూడా ఎందుకు క్రియేట్ కదంటే వెనెజులా స్మాల్ కంట్రీ, గ్లోబల్గా కూడా పెద్దగా ఏం ట్రేడ్ చేయదు, చిన్న కంట్రీ, చిన్నోళ్ళు, పేద దేశం. ఎట్లయితే ఒక దేశంలో పేదోళ్ళు ఎట్లా పట్టించుకోరో పేద కంట్రీస్ కూడా పట్టించుకోవట్లేదు. సో వరల్డ్స్ లార్జెస్ట్ ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్, ఎకానమీ ఓవర్వెల్మింగ్, ఆయిల్ డిపెండెంట్. కంట్రోల్ ఆయిల్ అంటే కంట్రోల్ ద రెవెన్యూ, స్టేట్ కెపాసిటీ, పొలిటికల్ సర్వైవల్. ఆయిల్ బికమ్స్ ప్రెజర్ పాయింట్ ఆఫ్ కోర్స్. డిప్లాయ్మెంట్ అవసరం లేదు. ఫైనాన్షియల్ సిస్టమ్స్, ఎనర్జీ మార్కెట్స్, సెకండరీ శాంక్షన్స్ వల్ల ఇది 21st century ఇంటర్వెన్షన్ మోడల్ ఆఫ్ ద యూఎస్ అని మనం చెప్పొచ్చు. సో డొమెస్టిక్గా కొంచెం ఇష్యూ అయినా సరే యూఎస్ మిలిటరీ క్యాజువాలిటీస్ కూడా ఉన్నారు దీంట్లో అనే ఆర్టికల్ యొక్క ఉద్దేశం. సో బేసికల్గా ఇట్ ఈస్ సేయింగ్ దట్ అమెరికా ఈస్ ఇన్వాల్వింగ్ ఇన్ టు ద బిజినెస్ విచ్ ఇట్ నాట్ సపోజ్ టు ఇంటర్ఫియర్. ఇట్ ఇంటర్వీన్స్ బట్ నో వన్ ఈస్ సేయింగ్ ఎనీథింగ్, దేర్ఫోర్ అది కూడా పట్టించుకోండి, దాని పని చేసుకుంటుంది. డిజిటల్ బెగ్గర్స్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీంట్లో ఏమంటే స్కాన్ కూడా చేసుకుని అడుక్కుంటున్నారు బేసికల్గా. ఎంత నాస్టిగా అంటే మీరు సోషల్ మీడియా షార్ట్స్లో వాళ్ళ దుఃఖాలు, బాధలు చెప్పుకొని జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. కొంతమంది జెన్యున్గా అడుగుతున్నారు, దట్స్ ఓకే. బట్ చాలా మంది కూడా ఇది ఒక పెద్ద స్కామ్. ఎందుకంటే మనిషికి సింపతి అనేది చాలా ఇంపార్టెంట్. లేని వాళ్ళకి ఇస్తే మనకు పుణ్యం వస్తుందని మన బిజినెస్ ఐడియా. సో దేవుడు మనకు పుణ్యం ఇవ్వాలంటే ఎవరికి ఒకటి సాయం చేయాలి. సో అలా డబ్బులు ఇస్తున్నారు. సో దీనికి స్కానర్స్ వాడుకొని మనీ లాండరింగ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, స్కామ్స్ జరుగుతున్నాయి. ఒక్కసారి మీ స్కాన్ వెళ్ళంగానే మళ్ళీ మీ అకౌంట్లో డబ్బులు ఎగిరిపోతున్నాయి. అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో దిస్ ఇస్ కాల్డ్ డిజిటల్ బెగ్గింగ్ బేసికల్గా. ఇట్ టర్న్స్ ఇంటూ అ లైవ్ స్ట్రీమ్ టిప్ జార్. సో మింట్ న్యూస్ పేపర్ నుంచి వచ్చిన ఆర్టికల్. సో దీంట్లో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్ ఈస్ డిజిటల్ బెగ్గింగ్, ఒక యూపీఐ క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ పర్ఫార్మింగ్ కంటెంట్ ఆర్ స్కిల్స్ లేకుండా అడుక్కోవడం కూడా ఒక ఆర్ట్ అని చూపిస్తున్నారు బేసికల్గా. ప్యూర్లీ ఫ్రమ్ యువర్ సింపతి ఆర్ ఇంపల్స్ టిప్పింగ్. సో ఫిజికల్ ప్రెజెన్స్ ఉండదు, ఇంటర్మీడియట్ ఉండదు, ప్లాట్ఫామ్ ఎనేబుల్డ్ ఇది. సో ఇట్స్ ఇన్స్టెంట్, లో వాల్యూ ట్రాన్స్ఫర్స్, ఫ్రిక్షన్లెస్ పేమెంట్. చిన్న ట్రాన్స్ఫర్స్ కాబట్టి ఎవరు పట్టించుకోరు. కానీ చూడండి 18+ బిలియన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ పర్ మంత్ జరుగుతున్నాయి ఆన్ డిజిటల్ బెగ్గింగ్. 18 బిలియన్, మనమ్మ జీవితం 18 బిలియన్. బిలియన్ అంటే 1000 కోట్లు. 18+ అంటే 18,000 కోట్లు యూపీఐ ట్రాన్సాక్షన్ నెలకి జరుగుతున్నాయి, పర్ మంత్. ఒక నెలలో ఇన్ని ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. సో దట్ క్లియర్స్ చిన్న అమౌంట్, రూపాయి వేసుకున్నా సరే మనకి 18,000 కోట్లు వచ్చినట్టే కదా. సో అది ఆలోచించాలి మనం లాజిక్. సో డీప్ పెనిట్రేషన్ ఈవెన్ అమాంగ్ ద పూర్, యూపీఐ బికమ్స్ అ డిజిటల్ టిప్ జార్. సో టిప్పులు ఇచ్చినట్టు రూపాయి, ₹2, ₹10 ఇస్తాం. కానీ దాంట్లో సబ్స్క్రైబర్ బేస్ 18,000 మంది ఉన్నారు ఇక్కడ. సో ఆలోచించుకోండి. సో అన్లైక్ యూట్యూబ్ సూపర్ చాట్స్ ఆర్ ప్యాట్రియన్, యువర్ డొనేషన్స్ ఆర్ అన్రెగ్యులేటెడ్. అది మేజర్ ప్రాబ్లం. ఎందుకంటే కేవైసీ లింక్డ్ పర్పస్ లేదు కాబట్టి. దీనివల్ల మనీ లాండరింగ్ జరుగుతుంది, మైక్రో ట్రాన్సాక్షన్స్, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ నెరేటివ్స్, చైల్డ్ ఆర్ కోర్స్ పార్టిసిపేషన్. దీంట్లో చిన్నపిల్లల్ని సింపతి ఫ్యాక్టర్స్లా, మా అమ్మ చచ్చిపోయింది, మా నాన్న చచ్చిపోయినారు, మా బాబాయ్ చచ్చిపోయినారు, నాకు ఎవ్వరు లేరు, నాకు అసలు ఎట్లా బతకాలో ఆకలి వేస్తుంది అనగానే, చిన్నపిల్లల ఆకలి అనగానే మనం వేసేస్తాము, ఎక్కువ ఆలోచన. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళందరినీ రోడ్డు మీద బెగ్గింగ్ కంటే ఇప్పుడు డిజిటల్గా బెగ్గింగ్ చేసుకుని అంతా లాక్కుంటున్నారు జనాల దగ్గర నుంచి. సో జాగ్రత్తగా ఉండాలి, జెన్యూన్ ఎవరు, నాట్ జెన్యూన్ ఎవరు అనేది. సో ప్లాట్ఫామ్స్ డిస్క్లెయిమ్ రెస్పాన్సిబిలిటీ, జస్ట్ హోస్ట్ చేస్తున్నాం అంతే అని చెప్తున్నారు. సో ఫేక్ క్యూఆర్ కోడ్స్ క్రియేట్ చేస్తున్నారు, యూపీఐ పిన్ ఫిషింగ్ చేస్తున్నారు. అండ్ దీనివల్ల స్పైవేర్ త్రూ మాలిషియస్ లింక్స్ క్రియేట్ అవుతున్నాయి. అండ్ స్కామ్స్కి దారుణం తీసుకెళ్ళి స్కామ్. అది ఓవరాల్గా డిజిటల్ బెగ్గింగ్ మీద.
Expected prelims and mains questions వచ్చారు చూద్దాం. First question, conventional GDP norms మీద. Second, India's average annual income lost due to disasters వల్ల వచ్చిన problems. Energy security crisis ఎట్లా మేనేజ్ చేస్తున్నాం. Salal hydroelectric project. Unusual genetic code in Antarctica microbes మీద. Somnath temple issue. Septicemia అంటే ఏంటి. Interventionism in foreign policy by US. Oil quarantine అంటే ఏంటి. Phenomena of digital begging అంటే ఏంటి. దీనికి కావాల్సిన కీ ఇక్కడ ఉంది. మెయిన్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్, క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటున్నాడు. వాట్ గెట్స్ మెజర్డ్ గెట్స్ వాల్యూడ్. ఉమెన్స్ అన్పెయిడ్ లేబర్ ఫోర్స్. పాలసీ మేకింగ్ అండ్ జెండర్ జస్టిస్ ఎట్లా లింక్ చేస్తారు. 2 పాయింట్స్ చూసుకోవాలి. నెక్స్ట్, డిస్కస్ అన్నాడు సంథింగ్ అండ్ సజెస్ట్ అన్నాడు 2 పాయింట్స్. రికరెంట్ న్యాచురల్ డిజాస్టర్స్, ఎకనామిక్ గ్రోత్, సజెస్ట్ మెజర్స్ అంటున్నాడు. టు ఇంటిగ్రేట్ దిస్ డిజాస్టర్ రిస్క్ ఇంటూ డెవలప్మెంటల్ ప్లానింగ్ ఎట్లా చేస్తారు అనేది క్వశ్చన్. దట్ ఇస్ మేజర్ పాయింట్. నెక్స్ట్, ఎగ్జామిన్ అంటున్నాడు. హౌ అంటున్నాడు. ఇండియా రిమైన్స్ రిలేటివ్లీ ఇన్సులేటెడ్ ఫ్రమ్ వెనెజులాస్ క్రైసిస్. క్రూడ్ ఆయిల్ డైవర్సిఫికేషన్ వల్ల రెసిలియన్స్ ఎట్లా చూపిస్తున్నాం. నెక్స్ట్, ఇండస్ వాటర్ ట్రీటీ దీన్ని అనలైజ్ చేయమన్నాడు. ద లీగల్, diplomatic and environmental implications of infrastructure interventions such as reservoir resetting. So environmental, diplomatic and legal మూడింటిని చూడమంటారు. డిప్లొమాటిక్ అండ్ ఎన్వైరన్మెంటల్ 3 యాంగిల్స్లో మనము క్వశ్చన్ని అనాలిసిస్ చేయాలి. నెక్స్ట్, డిస్కస్ అంటున్నాడు. హౌ అన్నాడు. సో హౌ డు డిస్కవరీస్ ఇన్ ఎక్స్ట్రీమోఫైల్ జెనెటిక్స్, లైఫ్స్ అడాప్టబిలిటీని, పొటెన్షియల్ అప్లికేషన్స్ ఇన్ బయోటెక్నాలజీ అండ్ స్పేస్ రీసెర్చ్కి ఎలా ఇంపార్టెంట్. ఫీల్డ్ చూసారా, బయోటెక్ ఒకటి, స్పేస్ రీసెర్చ్కి ఎట్లా యూస్ఫుల్ అని చెప్పేసి అడుగుతున్నారు, డిస్కస్ చేయబడుతున్నారు. నెక్స్ట్, సోమనాథ్ మీద సింబలైజెస్ కంటిన్యూటీ ఆఫ్ ఫెయిత్ అమంగ్ పొలిటికల్ అవేల్స్. దాన్ని డిస్కస్ చేయమంటున్నారు విత్ రెస్పెక్ట్ టు హిస్టారికల్ అండ్ కాంటెంపరీ సిగ్నిఫికెన్స్ ఇన్ కల్చరల్ నేషనలిజం ఎట్లా షేప్ చేస్తుంది అని చెప్పేసి క్వశ్చన్. నెక్స్ట్, అనలైజ్ ద పబ్లిక్ హెల్త్ ఇంప్లికేషన్స్ ఆఫ్ డిలేడ్ డయాగ్నోసిస్. హౌ కెన్ ఇండియా టేక్ కేర్ ఆఫ్ ద క్రిటికల్ కేర్ సిస్టమ్ని ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎగ్జామిన్ ద డ్రైవర్స్ బిహైండ్ అమెరికాస్ రిన్యూడ్ ఇంటర్వెన్షనిజం. వాట్ ఆర్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ గ్లోబల్ స్టెబిలిటీ అండ్ ఇండియా స్ట్రాటజిక్ ఎకానమీకి ఎట్లా ఇబ్బంది పెట్టచ్చు అనేది క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ అన్నాడు ఆఫ్ ఆయిల్ క్వారంటైన్. హౌ డస్ ఇట్ రిఫ్లెక్ట్ ద ఎకనామిక్ టూల్స్ ఇన్ జియో పాలిటిక్స్ అండ్ దాని ఎవల్యూషన్ ఎట్లా అనేది క్వశ్చన్ అని. నెక్స్ట్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఆర్ రీషేపింగ్ ఇన్ఫార్మల్ సర్వైవల్ రేట్స్. వాటిని డిస్కస్ చేయమన్నారు. ద సోషో ఎకనామిక్ అండ్ రెగ్యులేటరీ ఛాలెంజెస్ పోస్డ్ బై ద రైజ్ ఆఫ్ డిజిటల్ బెక్కింగ్ కాన్సెప్ట్ ఇన్ ఇండియా. ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసి నాకు పంపిస్తే నేను కరెక్ట్ చేసిస్తాను. I apologize today. I haven't detailedly told you things, but the notes is very important. Concept మీకు ఫస్ట్ 5 టాపిక్స్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి అన్ని వీడియోస్ మళ్ళీ చూడండి. దీంట్లో వచ్చి ప్రిలిమ్స్ ఎక్కడ, మెయిన్స్ ఎక్కడ కూడా పెట్టాను పాయింట్స్. దాని మీద ఫోకస్ పెడితే మోర్ ఆప్షన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. శ్రవణ్ పైట్కొండ సైనింగ్ ఆఫ్.